అందరికీ హరియో. మొన్న మంగళవారం రోజు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి అత్యంత పాశవికమైనటువంటి సంఘటన అందరికీ తెలిసిన విషయమే. పాపం అమాయకులైనటువంటి మన భారతీయులు భారతదేశంలో అనేక ప్రాంతాల నుండి మన దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంకి యాత్రికులుగా వెళ్ళినటువంటి సామాన్యులను పొట్టలు పెట్టుకున్నటువంటి సంఘటన మనందరి హృదయాలను కూడా కలిసివేస్తూ ఉంది. ఒకసారి జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరిని కూడా వచ్చినటువంటి ముష్కరులు వారి యొక్క ఐడి కార్డులు చూసి మీరు ఎవరు హిందువులా ముస్లింలా అని అడిగి హిందువుల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని అత్యంత క్రూరంగా చంపడం అనేది ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి అంశం. ఎందుకు ఇలా జరుగుతుంది? హిందువులే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఒక మాట అడిగి ఉన్నారు, మీకు ఈ వాక్యం ఖురాన్లో ఈ వాక్యం చదవటం వచ్చా అని చెప్పేసి, రాకపోతే నువ్వు కాఫీర్ అనేటువంటి పేరుతోటి వారిని పాశవికంగా చంపడం జరిగింది, కాల్చి చంపడం జరిగింది. నేను అనుకుంటాను, ఎదుటి వ్యక్తిలో భగవంతుణ్ణి చూడలేని వాడు కాఫీర్ అవుతాడు, కానీ పాపం సామాన్యులైనటువంటి వీరు కాఫీర్ కాదు. హిందూ సమాజం, భారతదేశంలో ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి హృదయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని ఖండించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మన కడప జిల్లాలో మానవత్వం ఉన్నటువంటి హృదయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా రేపు 25వ తేదీ శుక్రవారం సాయంత్రము మన కడప నడిబొడ్డున కోటిరెడ్డి సర్కిల్ స్టేట్ గెస్ట్ హౌస్ నుండి 7 రోడ్ల కూడలి వరకు కూడా ఈ దుర్ఘటనలో ఈ సంఘటనలో అమరులైనటువంటి వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి యొక్క కుటుంబాలకు మనం ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ, అదేవిధంగా ఏ సిద్ధాంతం అయితే ఈ ముష్కరులను ప్రేరేపించిందో, ఏ భావజాలం అయితే ఈ ముష్కరులను ఇటువంటి క్రూరమైన చర్యకు ప్రేరేపించిందో దాని మూలాన్ని కూడా మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది అమాయకులైనటువంటి కాశ్మీరీ యువత లేనిపోని భావజాలానికి, విషపూరితమైన భావజాలానికి ఆకర్షితులయ్యి ఆ భావజాలంతో నువ్వు కాఫీర్ అని కాల్చి చంపున్నాడు. నేను అనుకుంటాను, ఈ భావజాలం ఈ సిద్ధాంతం బోధిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా మీరు ఆలోచించాలి. మనము ఆ ప్రార్థనాలయాల్లో దయచేసి మీరు ఒకటి బోధించాలి, కాఫీర్ అంటే ఇదిగో ఇది చదవలేని వాడు కాఫీర్ కాదురా, ఎదుటి వ్యక్తిలో భగవంతుణ్ణి చూడలేనివాడు, తోటి వ్యక్తిలో మానవత్వాన్ని చూడలేనివాడు, ఎదుటి వారిలో భగవతత్వం చూడలేనివాడు కాఫీర్ అవుతాడు, ప్రేమ దయ జాలి లేనివాడు కాఫీర్ అవుతాడని పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని దయచేసి రాబోయే తరాలకు తెలియచెప్పాలి. మన కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన ప్రతి హిందూ బంధువు, ప్రతి కుటుంబము, కడపలో నగరంలో ఉన్నటువంటి ప్రతి బంధువు కూడా ఇది ఈరోజు ఈ 28 జరిగిన ఘటన రేపు మనకు జరగవచ్చు. మనం ఎన్నోసార్లు అమర్నాథ్ వెళ్తూ ఉంటాం, కరెక్ట్గా పెహల్గాం మీదకి వెళ్తుంటాం, పంచతరణి మీదుగా అమర్నాథ్కి. రేపు ఆ సంఘటన మనం ఉండొచ్చు. మన కాశ్మీర్కి సేద తీరడానికి ఏదో యాత్రగా మనకెళ్తే అది మన ఇంట్లో మన బిడ్డలకి మనకు జరగవచ్చు. కాబట్టి మనమందరం కూడా ముందు ఇటువంటి చర్యలకు మేము పూర్తిగా భారతీయులంతా మతాలకు అతీతంగా దీనికి వ్యతిరేకము అని ఒక ఉద్ఘటనగా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ప్రతి కుటుంబంలో వారు బయలుదేరండి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మనం కోటిరెడ్డి సర్కిల్ నుంచి మొదలయ్యి 7 రోడ్ల కోడలి వరకు కూడా ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ కూడా ఈ హేయమైన చర్యను మనము అందరము కూడా ఖండించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా మనవి. హరి ఓం.